అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాము, కావ్య ఊహా అండ్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ ఒక స్పెషల్ మూవీ అనే చెప్పాలి, ఎందుకంటే ఇది కావ్యాస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మూవీస్ కాబట్టి. బట్ ఆల్సో ఈ మూవీని పాడ్కాస్ట్ లాగా చేయమని కోరిన వాళ్ళు సాయి కిరణ్ గారు, కృష్ణ ఎం గారు, రాకేష్ అదితి యావ్ గారు, శ్రీనాథ్ వడ్డీ గారు, చిట్టిబుల్లి గారు అండ్ రిత్విక్ గారు. సో ఇంతమంది కోరిన పాడ్కాస్ట్ లాగా చేయమన్న మూవీ పేరు జల్సా. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్, మా అక్క ఫేవరెట్ డైరెక్టర్. ఈ మూవీలో యాక్ట్ చేసింది పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్ అండ్ ఒక గెస్ట్ అపియరెన్స్గా కమలిని ముఖర్జీ. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సో లిపితో స్టార్ట్ చేద్దాం. ఆనెస్ట్లీ ఈ మూవీని నేను ఫస్ట్ టైం ఎప్పుడు చూసాను నాకు గుర్తులేదు. నేను ఏ ఇయర్ లో రిలీజ్ అన్నావు? 2008. ఓకే. థియేటర్కి వెళ్ళైతే చూడలేదు ఫర్ షూర్. మేబీ నేను టీవీలో వచ్చినప్పుడు చూసాను, సంథింగ్ లైక్ దాట్, బట్ నాకు ఆనెస్ట్లీ గుర్తులేదు. ఒకసారి అక్కతోనే ఎప్పుడో పెట్టినప్పుడు చూసినట్లున్నా, ప్రాబబ్లీ ఇద్దరు అక్కతోటో నీతోటో. నీకు ఎలా ఇష్టమో? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కావ్య. ఓకే, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. నాకు ఇలాంటి మూవీస్ వల్ల ఇనీషియల్ స్టేజెస్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతే ఇష్టం స్టార్ట్ అయింది. నాకు ఈ మూవీ అతడు కంటే 10 times 15 times ఎక్కువ ఇష్టము. సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇది. ఓకే, నేను ఈ మూవీ చాలాసార్లు చూశాను, చాలాసార్లు బ్యాక్గ్రౌండ్లో కూడా విన్నాను. సో ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నేను ఇలా బ్యాక్గ్రౌండ్లో చాలా వింటూ ఉంటాను పని చేసుకుంటున్నప్పుడు. సో నాకు చాలా ఇష్టమైన మూవీ. బట్ నాకు అతడు మూవీయే చాలా ఎక్కువ ఇష్టము. కానీ ఈ మూవీ బాగుంటుంది. యాక్చువల్లీ ఈ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి సన్ ఆఫ్ సత్యమూర్తి, జులాయి, జల్సా ఇవన్నీ లైక్ కంటే బాగుంటుంది మూవీ. టైం పాస్ మూవీ చాలా. బట్ నాకు ఇష్టమైన మూవీ. యాక్చువల్లీ నేను చాలాసార్లు చూసాను. ఈ మూవీలో హైలైట్ నా ఉద్దేశంలో డైలాగ్స్. ప్రతి డైలాగ్ ఒక విజిల్ వేసే డైలాగ్ నా ఉద్దేశంలో చాలా బాగుంటాయి. సో అన్ఫార్చునేట్లీ రాసుకోలే కానీ ఆన్లైన్ లో ఏదో ఇంగ్లీష్ దొరికింది. సో నేను కొంచెం చదువుతున్న తర్వాత ఇది నాకు ప్రాబబ్లీ నోటికి వచ్చేస్తాయి డైలాగ్స్, అంత ఇష్టం నాకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఇష్టము. అండ్ ఇంట్రడక్షన్ లో మనకి మహేష్ బాబు ఇంట్రడ్యూస్ చేస్తాడు అతని క్యారెక్టర్, వాయిస్ ఓవర్ మొత్తం మూవీ. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చెప్పక్కర్లేదు, చాలా డైనమిక్ యాక్టింగ్. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో నాకు ఈ మూవీ ఇంకా ఎక్కువ ఇష్టం అత్తారింటికి దారేది కంటే. మీకు ఆల్రెడీ చెప్పాను పాడ్కాస్ట్ ఆ మూవీ కూడా ఇష్టమని, దానికంటే ఎక్కువ ఇష్టం ఈ సినిమా. చాలా బాగుంటుంది. నాకు ఈ మూవీ చాలా ఇష్టము. ఈ మూవీలో పాపము పవన్ కళ్యాణ్ పైన జాల కూడా వేస్తూ ఉంటుంది నాకు. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ పాస్ట్ అంత బాగుండదు. సో యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగా చేస్తాడు అన్ని మూవీస్ లో. సో ఈ మూవీలో కూడా యాక్టింగ్ బాగా చేశాడు. కానీ నాకు ఏమనిపించిందంటే ఈ మూవీలో అతనికి కరాటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ లాస్ట్ ఫైట్ కానీ అలాంటివన్నీ చాలా మంచిగా అనిపించాయి, నిజంగా లైక్ అనిపించాయి. సో అతని కరాటే బ్లాక్ బెల్ట్ అవన్నీ యూజ్ అయినట్టు అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ మూవీస్ లో ఫైటింగ్ చాలా ఇష్టము, నాకు బాగుంటుంది. నాకు కూడా పవన్ కళ్యాణ్ ఫైటింగ్స్ ఇష్టం. నాకు ఇన్ఫాక్ట్ నాకు పవన్ కళ్యాణ్ డిజైన్ చేసిన ఫైటింగ్స్ ఇంకా నచ్చుతాయి పవన్ కళ్యాణ్ చేసే ఫైటింగ్ కంటే. మేబీ డిజైన్ చేసాడో తెలీదు, బట్ ఈ స్పోర్ట్ ఫైట్ లాస్ట్ లో అలాంటివన్నీ నాకు నచ్చాయి. నాకు కూడా ఇష్టం. అండ్ ఇలియానా గురించి చెప్పాలంటే నాకు కొంచెం నెగిటివ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి డబ్బింగ్ చెప్పింది. ఒక చిన్న క్లారిఫికేషన్, ఈ మూవీలోనే కదా కర్టన్ వెనకాల నుంచున్నావు అనుకుంటాడు, అది జులై. చూసా ఇది అయితే అదే కదా, కారు తన్నేసి వస్తాడు ప్రకాష్ రాజ్, సిస్టర్స్, అదే అన్ని pretty much సేమ్ టైప్ లో ఉండే కదా. నేను కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతున్నాను. అది నక్కకి నాగలోకానికి ఉన్నది డిఫరెన్స్ ఉంది స్టోరీలో. కానీ పొమేరియన్ డాగ్ కి చివావాకి ఉన్న తేడా ఉంది. దట్స్ ఇట్. రెండు కుక్కలే.
హస్కీకి ఉన్న తేడా ఉంది. సరే అది కాదు కానీ యా నాకు నాకు కలర్ స్వాతి డబ్బింగ్ మాత్రం నచ్చలేదు. యాక్టింగ్ కూడా నాకు మరీ అమ్మాయి ఇలా ఇన్నోసెంట్ గా ఇలా డమ్ గా యాక్ట్ చేయడము నాకు మరీ అంత మంచిగా ఏం నచ్చలేదు. కానీ యాక్టింగ్ అంత మంచిగా చేయలేదు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ లో అన్ఫార్చునేట్లీ హీరోయిన్స్ ని ఒక డమ్ హీరోయిన్స్ లా చూపిస్తుంటాడు, అది ఒకటే పెద్ద నెగటివ్. సో సేమ్ అదే స్టైల్లో ఈ సినిమాలో నెగటివ్ డమ్ ఉంటుంది. నాకు నచ్చింది ఒకటి చెప్పాను, నాకు పాపం బ్రహ్మానందం క్యారెక్టర్ నచ్చలేదు. నాకు ఎంత కాకపోయినా కూడా పోలీస్ ఆఫీసర్ అంత ఏదో డంప్ అండ్ స్టూపిడ్ లాగా చూపిస్తే నాకు నచ్చదు. సో నాకు దానివల్ల వీక్ నాకు ఎగ్జాక్ట్లీ, బట్ ఆల్సో కొంచెం ఏదో కమిడియన్ టైప్సే కదా, నాకు అది నచ్చలేదు. లైక్ ఎంత కాకపోయినా పోలీస్ ఆఫీసర్ కొంచెం రెస్పెక్టబుల్ గా చూపించాలి. సో అది నాకు మేజర్ కమిడియన్ రోల్ కాబట్టి అలా చూపించారు. కమిడియన్ రోల్ కాకపోతే పోలీస్ ఆఫీసర్ లాగా చేసి ఎందుకు చెప్పు. ఏదో ప్రసాదా మర్చిపోయావా? నా బ్రెయిన్ లో ఇప్పుడు అంత హడావుడి రెడీ అయిపోయేసరికి. ఎనీవే, సో ఈ మూవీలో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఈ మూవీ అంతా కామెడీలో ఉంటుంది. ఓకే, సో అంత జోక్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంత కామికల్, లైక్ సీరియస్నెస్ ఓన్లీ. అతని పాస్ట్ సీరియస్, విలన్ వచ్చేటప్పటికి ఫుల్ ఇంటెన్సిటీ ఉంటుంది. అండ్ ఇతని పాస్ట్ సాడ్ పాస్ట్. కాకపోతే మూవీ అంతా కామెడీ. లైక్ ఇనిషియల్లీ ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు గర్ల్స్ ని మీట్ అవడము, తర్వాత సునీల్ ఇలాగా ఫోన్ చేసి సైకియాట్రిస్ట్ తోటి తీసుకుంటుంటారు అడ్వైస్. నచ్చింది. మరి ముద్దుగా అక్కయ్య అంటారు కదా, నాకు అది విన్నప్పుడు నాకు విష్ణు గుర్తొస్తూ ఉంటాడు. మంచిగా ముద్దుగా అక్కయ్య అనుకుంటూ మంచిగా అన్ని చెప్తూ ఉంటాడు, అది నచ్చుతుంది. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో దూరాక ఆ కిందకి వచ్చే సీన్స్, లైక్ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో దూరాకట లిప్పి దిగాక లైక్ కావాలని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టేస్తుంది కదా, బయటికి వెళ్ళగొట్టేసి వెళ్ళిపోతుంది కదా. సో ఆ సీన్స్ బాగుంటాయి. వాళ్ళేమో యోగా చేస్తుంటారు. అమ్మాయి ఎంత డమ్ అంటే ఒక యోగా పొజిషన్ లో కూర్చుని ఆసనం వెళ్ళకపోతుంటే అన్ని పార్ట్స్ తిప్పే వాళ్ళు మొహం తిప్పేసేయచ్చు కదా. అయితే వాళ్ళు అంటారు, మీ నాన్నకి బొడ్డ కనీసం ఒక 10 కోట్లు ఉన్నాయా అంటే నీ మాత్రం ఉంటుంది అంటే ఉండాలి ఈ మాత్రం బ్రెయిన్ తో తట్టుకోవడానికి అంటాడు. కాదు, డిగ్రీ రావాలంటే మినిమం డబ్బులు ఉండాలి అంటాడు. సో డైలాగ్స్ అన్ని చాలా బాగుంటాయి. కొంచెం అతను వెటకారంగా బాగానే మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ ఇంకా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కూడా బాగుంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి. ఆ సీక్వెన్స్ కూడా నాకు చాలా ఇష్టం. వాళ్ళ ఇంటరాక్షన్ నాకు ఇది కూడా ఇష్టం తెలుసా. తన్నే అంటాడు కదా, తన్నేసి వెళ్తే సేమ్ డైలాగ్స్ ఉంటాయి. కాకపోతే ఒకటేమో కొంచెం ఎంత సంపాదిస్తుంది అంటే 3 కోట్లు కాదు, 3 కోట్ల పడిమాన్ కాదు, అంత సంపాదించాడు. ఏదో ఈ 40,000 to 50,000 అంటే అది బస్సు అటు నుంచి ఇక్కడ రావడానికి అంటాడు. కాదు, అంత డబ్బులు ఉన్నాయంటే ఏంటి అసలు పని చేస్తున్నాడా, అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నాడా? కాదు, ఆ ఓనర్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? ఓనర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సారీ. తర్వాత ఇంకొకటి కదా, ఇంకొకటి నోటికి వచ్చన్నావు అక్క, వీళ్ళు మిస్టేక్ చేస్తుంటే ఆడియన్స్ తట్టుకోలేరు, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అక్క. కరెక్ట్ లిపి, ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ. సారీ. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే డబ్బులు నాకు ఇస్తే కనుక నేను వాడికంటే ఎక్కువ సంపాదిస్తా అంటాడు. నెలకి 3 కోట్లు కట్నం ఇస్తే. సో అది బాగుంటుంది. తర్వాత ఆ సీన్స్ అన్ని బాగుంటాయి. లైక్ ఇనిషియల్లీ ఇలియానా తోటి మంచిగా ఇలాగా గెట్ ఆన్ అయ్యేవి, తర్వాత కొట్లాడతారు చూడు ఇద్దరు. ఎందుకంటే నాకు అర్థం కాదు, పవన్ కళ్యాణ్ ఎందుకంత సీరియస్ అవుతాడు, లెన్స్ పెట్టుకుంటుందంటే అందరూ తప్పేముంది. ఇద్దరికి ఎక్కువ ఓవర్ యాక్షన్ అయ్యి తిడుతూ ఉంటాడు కదా అమ్మాయిని. నీ మొహానికి కల్జోడు కూడాను అంటాడు. ఎంత కోపం వచ్చిందో నాకు, నీ మొహానికి కల్జోడు కూడాను. నాకు అర్థం కాలేదు దానికి అంత ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవ్వాలి. చాలా మంది అమ్మాయిలు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటారు, అందులో తప్పేముంది. దానికి తిడతాడు, నాకు మండుతూ ఉంటుంది ఆ సీన్ కి. కాకపోతే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ పాట ఇది కూడా ఆ హీరో తోటి హీరోయిన్ బాగా తిప్పిస్తాడు. నాకు ఎంత చిరాకు అలాగా. సో ఏదో ఇక్కడ రీజన్ లేదు కాబట్టి రీజన్ వెతికి మరీ తిట్టిస్తాడు అనమాట. నాకు ఆ సీన్స్ నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ సీన్ లో కూడా చెప్తాడు,
ఈ అమ్మాయిలు ఇలా చేస్తారు, ఇలా కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక 4 దెబ్బలు వేద్దాం అనుకుంటే అలా దెబ్బలేస్తారు. ఎలా ఏంటి మహిళా అది ఇది అని చెప్పి వస్తారు అని చెప్పి ఏదో అంటాడు. చిన్నపిల్లలు కూడా దెబ్బలేరు, కొట్టలేదు కానీ మధ్య కొట్టాడు చిన్నపిల్లల్ని కూడా. సో అలా అంటాడు. అవును, ఎగ్జాక్ట్లీ. సో నచ్చదు నాకు ఆ డైలాగ్స్, సీరియస్లీ చాలా అనాయింగ్. కాకపోతే చక్రం శ్రీనివాస కొంచెం మారాలి, ఇలాగా ఇలాంటి బుద్ధి మార్చుకోవాలని నేను సద్వినయంగా కోరుకుంటున్నాను. తర్వాత నా పాయింట్ ఏంటంటే ఒక సీన్ ఉంటుంది, లైక్ ఇలియానా బయట వెయిట్ చేస్తూ ఉంటుంది, వస్తాడు పవన్ కళ్యాణ్ తాగి, అయితే మందిస్తుంది, నీకు నా బ్రాండ్ కూడా తెలుసా అంటే అవును ఉంటుంది. అప్పుడు భానుమతి పాట వింటారు. అప్పుడు నాకు అనిపించింది ఇలాగ చాలా ఉంటాయి హింట్స్ పవన్ కళ్యాణ్ ఇష్టాలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఇంకా వేరే సినిమాలో కూడా ఇలాగ భానుమతి ఇష్టము, నిజంగా ఇష్టము, నిజంగా ఇష్టం, ఆ పాటలు నిజంగా ఇష్టం. లిపి నువ్వు కరెక్ట్ అవుతావా లిపి ఆ సింగ్ కి? ఆ పాట భానుమతిది చూస్తూ ఉంటాడు, అంతా అమ్మాయి ఏది ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు అంటే నువ్వు కళ్ళజోడు పెట్టుకో, కళ్ళజోడు ఎందుకు తీసావు అని కళ్ళజోడు ఇస్తాడు. ఆ సీన్ అప్పుడు అంటే భానుమతి గారు ఏం ఎక్స్ప్రెషన్ కదా భలే పాడింది కదా అంటాడు. సో అదో కూడా తన రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయిన సీన్ అనుకుంటా. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో అలాంటి సీన్స్ ఇష్టం, భానుమతి ఇష్టం. యా. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ముఖేష్ రిషి, సో అతను కూడా చాలా ఇంటెన్స్, అసలు నిజంగా చూస్తే భయం వచ్చేట్లు. సో చాలా ఇంటెన్స్ డైలాగ్స్. ఫస్ట్ అబ్బాయిని కొడతాడు, నీకు భయం లేదంటాడు. సో అవన్నీ భయం వేస్తుంది మనకు కూడా. ఆ రిపోర్టర్ అంటారు కదా, నేను నిజంగా ఇన్ని మర్డర్స్ చేసి వెళ్తుంటే నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే నువ్వు ఇంటికి తిరిగి వెళ్తావా అని అడుగుతాడు. మంచి డైలాగ్ అది కూడా. అది కూడా చాలా ఇలా పవర్ఫుల్, ఇలా భయం వేసే డైలాగ్స్. ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, లైక్ ఒక అండర్ గ్రౌండ్ మాఫియా వచ్చి ఆక్యుపై చేస్తే వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని వెళ్ళి వాళ్ళు వెళ్ళగొడతారు చూడు, అది కూడా చాలా ఇంటెన్స్. ఈ బెదిరింపుకి భాష ఎక్కర్లేదు. అవును, ఆ డైలాగ్ ఉంది. అది కూడా బాగుంటుంది. ఫస్ట్ అనుకుంటాము వాళ్ళే గెలిచారు, ఈ అబ్బాయి వాళ్ళ ఇంటి కామ్కి వెళ్ళిపోతున్నారు అనుకుంటాము. అప్పుడు ఇలా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. అవును, ఎలా అంటే మోర్ ఈస్ లెస్ అందులో, సారీ లెస్ ఇస్ మోర్. సరే, ప్రేక్షకులకి ఏం చెప్పాలంటే మేము కొంచెం రివర్స్ లో చేస్తున్నాము ఇవాళ. మాకు మార్నింగ్, ఊహాకి నైట్. సో నేను లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ లేచాను. నాకు మధ్యాహ్నము కాదు, మా అక్కకి గబిలం లాగా రాత్రిపూట బ్రెయిన్ బాగా వెలుగుతుంది అనమాట. పొద్దున పూట కాబట్టి ఇంకా నిద్రమత్తులో ఉన్నట్టుంది. సో ఎనీవే అది ఆ సీన్స్ బాగుంటాయి. అండ్ నెక్స్ట్ నాకు ఇంకొక నాకు మూవీ ఎంతో ఇష్టం, చాలా ఇష్టం నాకు. ఆ అమ్మాయి కూడా ఇష్టం, ఇంకొక అమ్మాయి అంటే చూడు, సైడ్ హీరోయిన్ అమ్మాయి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇలియానా కంటే ఇంకా ఎక్కువ బాగుంటుంది. అవును, ఆ అమ్మాయి అంటుంది నేను నచ్చలేదు అంటే ఒక రీజన్ చెప్పు అంటే 3 చెప్పరా అంటాడు. అది కూడా బాగుంటుంది డైలాగ్. ఆ అబ్బాయికి పోరిటే నచ్చలేదు అట్లా లిపి, హై పోరిటే నచ్చలేదు, హై హీల్స్ నచ్చలేదు, ఇంకా తెలివితేటలు ఇన్ని తెలివితేటలు నచ్చలేదు అంటే ఇలియానేమో అనుకుంటున్నారు అమ్మాయికి తెలివితేటలు. అది మాత్రం ఒక గుడ్ థింగ్, ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంటెలిజెంట్ అమ్మాయిలు ఆబ్వియస్లీ సరిపోరు. లైక్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్యారెక్టర్స్ ని కనుక తీసుకుంటే, లైక్ మూవీ క్యారెక్టర్స్ ని, ఇంటెలిజెంట్ అమ్మాయిలు ఎవరు ఉండరు. కానీ అలా అబ్బాయిలు అనుకుంటారా ఇంటెలిజెంట్ అమ్మాయి నాకు వద్దు లైఫ్ లో అని? అనుకుంటారు, నిజంగా అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు. అనుకుంటారు నిజంగానే. అబ్బాయిలకి కొంచెం మేబీ అందరు అబ్బాయిలు కాదు, చాలా మంది ఒక మెజారిటీ పోర్షన్ అబ్బాయిలు వాళ్ళు సుపీరియర్ ఫీల్ అవుతూ ఉండాలన్నమాట అమ్మాయి కంటే. అంటే ఎక్కువ కంప్లైంట్ గా ఉండే వైఫ్ ఇష్టం. ఎనీవే బ్యాక్ టు ద మూవీ. సో ఇంకొకటి నాకు ఇనీషియల్లీ ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ లో ఏంటంటే ఒక అబ్బాయి ఏడ్పిస్తూ ఉంటాడు కదా, అయితే ఇతను పవన్ కళ్యాణ్ వెళ్ళి కొడతాడు. ఈ 2 అమ్మాయిలు అప్పుడే టెన్నిస్ కోర్ట్ నుంచి బయటకు వస్తే ఆ అబ్బాయి రిషి ముఖేష్ వాళ్ళ సన్. తెలుసు, మూవీ చూసాము. ఓకే, నాకు చాలా ఇయర్స్ పట్టింది ఆ లింక్ వెతకడానికి.
మరి నీకు ముఖేష్ రిషికి ఎందుకు పగుంది అనుకున్నావు నువ్వు మరి? నేను ఇనిషియల్ ఏమనుకున్నానంటే లైక్ ఓకే టు బి క్వైట్ ఆనెస్ట్, నేను ఎప్పుడు ఇలా బ్యాక్గ్రౌండ్ లో చూసేదాను కదా. నేను ఇనిషియల్ ఏమనుకున్నానంటే ఇతను దొర అంటారు చూడు, ఇతను బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళి కొడతాడు చూడు వాళ్ళ దొరాల్ని నక్సలైట్లకు మారబోయే ముందు. అబ్బాయి నేను ఇంకా చెప్తాడు కదా, నువ్వు నా భూములు తీసుకున్నావు, భరించాను, వదిలేశాను, దాని తర్వాత ఇవి చెప్పి నా హార్ట్ పైన కొట్టావు, నా కొడుకు పైన కొట్టావు, అప్పుడు నేను రియాక్ట్ అయ్యాని చెప్తాడు కదా క్లియర్ గా. ఇనిషియలీ దాని వల్ల కోపం పడతాడు అనుకున్నాను. లాస్ట్ కి లైక్ అగైన్ ఒక 3-4 years బ్యాక్ రియలైజ్ అయ్యా, ఓ యాక్చువల్ పగ వాళ్ళ సన్న వల్లనా అని. యా. అండ్ ఇంకొకడు ఉంటాడు శివాజీ, వాళ్ళ సెకండ్ సన్. అవును. అయితే వాళ్ళు హోటల్కి వెళ్తారట, రెస్టారెంట్కి వెళ్తారట, ఎవరు ఇలియానా ఇంకా అబ్బాయి వెళ్ళి ఏం ఆర్డర్ చేస్తారు, పొట్లకాయ ఆర్డర్ చేస్తారట, పొట్లకాయ పప్పు ఆర్డర్ చేస్తారట. ఆ అబ్బాయి తింటాడట, మొహంతో వాచిపోతుందట, నాకు పొట్లకాయ అంటే అలర్జీ ఏంటంటే ఇప్పుడు మరి తింది పొట్లకాయ పప్పు అండి అంటుందట. ఎవరైనా రెస్టారెంట్ కి వెళ్ళి పొట్లకాయ పప్పు ఆర్డర్ చేస్తారా? నాకు ఒక్క రెస్టారెంట్ చెప్పండి ఇండియాలో, హైదరాబాద్ లో ఒక పొట్లకాయ పప్పు సర్వ్ చేసే రెస్టారెంట్. పొట్లకాయ పప్పు అంతేమో అక్క, మీరు తినే దాంట్లో పొట్లకాయ ఉంది అంటుంది అంతే. ఓకే, ఎనీవే పొట్లకాయ ఎవరైనా సర్వ్ చేస్తారా? ఇండియన్ రెస్టారెంట్ సర్వ్ చేస్తామో నేను చూస్తాను. నాకు కానీ కొంచెం నార్మల్ గా పీనట్స్ అలర్జీయో, మిల్క్ అలర్జీయో, ఎగ్స్ అలర్జీయో పెట్టకుండా పొట్లకాయ అట. పొట్లకాయ అసలు అలర్జీ ఉంటుంది కూడా తెలియదు పొట్లకాయకి. అవును. నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇంకొక మూవీ కూడా ఏదో ఉంటుంది కదా, అందులో వాళ్ళ నాన్న ఇప్పుడు పొట్లకాయ తింటారు, వాళ్ళ అబ్బాయి ఒక రోజు బై మిస్టేక్ తింటాడు. చూడలేదు ఈ మూవీ. ఓకే, ఎనీవే ఆఫ్ టాపిక్. అది తింటే ఏమైంది, అబ్బాయికి అలర్జీ అయిపోతుంది, అప్పుడు తీసుకెళ్తారు హాస్పిటల్ కి. దట్స్ ఇట్. అవునా, పొట్లకాయ అలర్జీ వస్తుందా? కొంతమందికి ఉంటుంది అనుకుంటా, మన ఫ్యామిలీలో ఎవరికి లేదు నాకు తెలిసి. నువ్వు వెళ్ళలేదు ఎప్పుడు పొట్లకాయ అలర్జీ? ఎనీవే ఆ కర్రీ తినే ఒక డికేడ్ అయింది నాకు. సరే చెప్పు. బాగుంటుంది, కొనుక్కో. ఏం బాగుంటుంది కొనుక్కోట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మూవీ గురించి, ఇంకా మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ బాగుంటుంది. లైఫ్ ఈజ్ బల్సే బల్లే బల్లే, ఆ పాట బాగుంటుంది. బాగుంటదు, నాకు నచ్చిన పాట, నాకు ఇష్టం. నాకు తెలుసు ఆ టీ స్పూన్ పెద్ద అవుతుంది, అదేనా? టీ స్పూన్ ఆ పాట బాగుంటుంది. ఇంకొక పాట కూడా బాగానే ఉంటాయి పాటలు. పర్వత మెల్సిన పాట కూడా బాగానే ఉంటుంది. అవును. యా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇందులో ఓకే బానే ఉంటుంది. మరీ గ్రేట్ కాదు, మరీ బ్యాడ్ కాదు, యాక్చువల్లీ ఓకే బానే ఉంటుంది. మూవీ నేను చూసింది మెయిన్ డైలాగ్స్ కోసం, ఆ కామెడీ కోసము, ఆ ఇంటెలిజెంట్ ఎలా అంటే వెటకారం చమత్కారంతో కూడిన డైలాగ్స్, అవి నాకు ఇష్టం. నా ఫేవరెట్ సీన్ ప్రకాష్ రాజ్ చెప్పే సీన్, కూతల కూనలో డాన్స్, ఈ అబ్బాయికి ఏమో డిస్కోటెక్, హైదరాబాద్ లో డిస్కోటెక్, నాకేమో దుంపలు, ఇతనికేమో బర్గర్లు, పిజ్జాలు, బర్గర్లు. నాకు ఆ సీన్ చాలా ఇష్టం. ఈ మూవీలో అతను లేడు కదా అక్క. ఎవరు? శివాజీ, అతని పేరు బ్రహ్మాజీ లేడు. బ్రహ్మాజీ లేడు ఇందులో. యా కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నాము ఒక ఆయన గురించి. ఓ యా, పోలీస్ ఆఫీసర్ వేరే దాంట్లో. అవునవును, ఒక 1 రూపీ ఇస్తే 10 రూపీ యాక్టింగ్ చేస్తాడు, అతను లేడు. ఎవరైనా? అదే రావుగోపాలరావు వాళ్ళ సన్, ఆయన రావు రమేష్ లేడు ఇందులో. 1 రూపాయి ఇస్తే 100 రూపీస్ యాక్టింగ్. సో నేను ఇప్పుడే హిట్ 3 మూవీ చూసాం అనమాట. అందులో చూస్తే అసలు చాలా ఎక్కువ ఇమోషనల్ యాక్టింగ్ అనమాట. సో అందుకని నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూడు. ఇప్పుడు యాజ్ ఇన్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్. యా, ఎనీవే మూవీ గురించి మాట్లాడిన డైలాగ్స్ చదవక్క. నేను బ్లాగ్ లోంచి చూసి చదువుతున్నాను. సో ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. సో కొంచెం తడబడితే తిట్టుకోకండి. ఓకే. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. శత్రువుని ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. వార్నింగ్ కి భాష అక్కర్లేదు, అర్థమైపోతుంది. ఇది ఆ ఫీల్డ్ లో వాళ్ళు బ్లాస్ట్ చేసినప్పుడు.
సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ వార్నింగ్ అంటాడు చంద్రుడు. ఆ అబ్బాయి, బెదిరింపుకేనే అంటాడు. ఓకే. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడు చుట్టూ కవులు, నాలాగా ఖాళీగా ఉన్న వాళ్ళు తిరుగుతారు. అలాగే అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగితే అది రొమాన్స్, అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగితే అది నాన్ సెన్స్. కాదు, అది సైన్స్. దాని తర్వాత అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరిగితే అది రొమాన్స్. అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరుగు. వీళ్ళు రాయలేదు బ్లాగ్ లో సరిగ్గా. అక్క నీకు డైలాగ్స్ నోటికి వచ్చాయి అక్క, అబద్ధం అది. ఆ భూమి చుట్టూ చంద్రుడు అవన్నీ ఇది సైన్స్ అంటాడు. ఓకే, వీళ్ళు సరిగ్గా రాయలేదు అయితే. నేను చూసాను. అమ్మాయి అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లా ఉండకూడదు. ఎవడు పడితే వాడు వచ్చేస్తాడు, ఎవరెస్ట్ లా ఉండాలి. నాకు ఈ డైలాగ్ అర్థం కాలేదు. నెక్స్ట్ అర్థం కాలేదా? నాకు నచ్చలేదు ఈ డైలాగ్ అంతా. ఓకే. ఎవరెస్ట్ లాగా ఇదే అంకుల్ భయం అంటే. ఇతను నాకు భయం కనపడాలి, భయం కనపడాలి అంటుంటాడు కదా. ఇదే అంకుల్ భయం అంటే. ఆకలేస్తున్నప్పుడు అన్నం ఉండి కూడా తినకపోవడమే ఉపవాసం. నిద్ర వస్తున్నప్పుడు కళ్ళెదురుగా మంచం ఉండి నిద్రపోకపోవడమే జాగారం. జాగారం నాకు తెలుసు. నువ్వు ఆన్సర్ చేయదు, క్విజ్ కాదు. మన చేతిలో ఆయుధం ఉండి మన ఎదురుగా శత్రువు ఉంటే చంపకపోవడం మానవత్వం. ఆ మానవత్వం నాకు ఉంది, నీకు ఉందా? రియాక్ట్ అయిపోతుంది, మూవ్ అయిపోతుంది. నాకు ఈ డైలాగ్ ఇష్టం చాలా. ఈ డైలాగ్ స్టార్టింగ్ లో మహేష్ బాబు కొడతారు, నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఇది. సాటర్డే సండే వీకెండ్ అని తాగుతాడు, మండే సండే వెళ్ళిపోయిందని తాగుతాడు, ట్యూస్డే వెన్స్డే ఇంకా తాగడానికి 5 రోజులు వెళ్ళిపోయిందని తాగుతాడు. అంటే మీనింగ్ ఏంటి? తప్పు సాటర్డే వెళ్ళిపోయాయి. ఓకే, నేను సరిగా మళ్ళీ అవుతాగు. సాటర్డే సండే వీకెండ్ అని తాగుతాడు, మండే సండే వెళ్ళిపోయిందని తాగుతాడు, ట్యూస్డే వెన్స్డే ఇంకా తాగడానికి 5 రోజులు ఉన్నాయి బాధతో తాగుతాడు, థర్స్డే ఫ్రైడే రోజు తాగుతున్నానని సిగ్గుతో తాగుతాడు. అర్థం కాలే. కాదు, ట్యూస్డే అని మళ్ళీ వెన్స్డేకి వెళ్ళిపోయింది. ట్యూస్డే చెప్పలేదు. చెప్పా నేను, ట్యూస్డే వెన్స్డే. సాటర్డే సండే అని తాగుతాడు, మండే ఏమో సండే వెళ్ళిపోయిందని తాగుతాడు, ట్యూస్డే వెన్స్డే ఏమో ఇంకా తాగడానికి 5 రోజులు ఉన్నాయని బాధతో తాగుతాడు, థర్స్డే ఫ్రైడే ఏమో రోజు తాగుతున్నాడని సిగ్గుతో తాగుతాడు. ఓకే. మన దేశంలో 1,00,000 మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది, 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది, 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది. కానీ ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర తుపాకీ కానీ కత్తి కానీ ఉంది. అంటే ఇక్కడ మనకి బ్రతికే అవకాశం కంటే లేదు. అధ్యక్ష అది ఫ్యామిలీకి లేదు. యువర్ ఆనర్, ఐ ఆబ్జెక్ట్. ప్రతి ఫ్యామిలీ ఇలా చాలా మంది దగ్గర సెల్ ఫోన్ ఉంది అంటే నమ్మొచ్చు, కానీ గన్ ఉందట. నాకు తెలిసిన 0 people దగ్గర గన్ ఉంది. ఐ ఆబ్జెక్ట్. మేబీ మన ఫ్యామిలీ ఉండదేమో, వేరే ఫ్యామిలీ ఉంటుందేమో అక్క. మనం 10 families లో ఒక ఫ్యామిలీ కాదు అక్క, మరి టూ మచ్ కాకపోతే. మనం జనాభా లెక్కలో లేమేంటి? నీకు డైలాగ్ చదవచ్చా? అంటే ఇక్కడ మనకి బ్రతికే అవకాశం కంటే చచ్చే సౌకర్యం ఎక్కువ. నా బొంద ఇన్నేళ్ళు బతికే ఉన్నాం కదా. ఇక్కడ రాయలసీమ అలాంటి ప్లేస్ లో ఏమో లిపి, కానీ వీళ్ళు హైదరాబాద్ లో కదా ఉంటారు. వీళ్ళ చిన్నప్పుడు మేబీ బ్యాక్గ్రౌండ్ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్, ఐ డోంట్ నో. అని నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు. ఈ ఫూలన్ దేవి టైప్ బ్యాండిట్స్ అయితే కనుక ఓకే. అతను అని నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు. అతను తన దగ్గరకి కుంగ్ఫు నేర్చుకోవడానికి వచ్చిన కుర్రాడితో చెప్పిన మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ కుంఫు కుర్రాడికి ఏం పని లేదు కదా, వస్తాడు మళ్ళీ. ఈ సెంటెన్స్ తనతో చెప్తేనే బాగుంటుంది. అతని పేరు సంజయ్ సాహు. కాదు, అతని వాయిస్ బాగుంది, వేరే, సారీ. ఇంకొకటి, ఒక మనిషిలో కోపం ఉంటే అది శక్తి, అదే ఒక గుంపులో ఉంటే ఉద్యమం. ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అనాలి. అన్నాక వదిలేస్తారా? 3-4 years లో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకుంటే వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు. ఏదో కంట్రోల్ చేద్దాం కదా అని 2 దెబ్బలు వేస్తే గృహ హింస, డొమెస్టిక్ వైలెన్స్, మహిళా హక్కులు, TV9, తాడిగుడ్డ అనే అంటించేసి తడిగుడ్డ అంటించేసి కిటికీకి కట్టి పాడేయరు. ఏంటి అర్థం కాలే. తాడిగుడ్డ అక్క కాదు, అబ్బాయి చెప్తాడు
ఐ లవ్ యూ అన్నామా అంటే 2-3 months లో పెళ్లి చేసుకోవాలి, దాని తర్వాత ఇలానే డిమాండ్స్ అవన్నీ అర్థం చేస్తారు. కాదు, అవన్నీ క్లియర్ అయ్యారా కదా ఆ పార్ట్. తడిగుట్టిచ్చి కుక్కలాగా కట్టేసి పడేస్తారట, ఏదో చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. తడిగుడ్డకి కుక్కకి సంబంధం ఏంటి? ఏమో మరి. ఓకే, మళ్ళీ అవుతాగు. ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అనాలి. అన్నాక వదిలేస్తారా? 3-4 years లో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నాక వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబొబ్బులు. ఏదో కంట్రోల్ చేద్దాం కదా అని 2 డబ్బలు వేస్తే గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్. అదే కదా, ఇందాక చెప్పాం కదా, డైలాగ్ నచ్చదని మనకి అని 2 దెబ్బలేస్తే గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్, మహిళా హక్కులు, TV9. తడిగుడ్డ అంటించేసి కిటికీకి కట్టి పడేస్తారు కుక్క పిల్లలాగా. సారీ, ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ ఎ టైగర్. తడిగుడ్డ నాకు ఇంకా అర్థం కాలేదు కాన్సెప్ట్. ఏమో మరి, తాడిగుడ్డ ఉన్నది ఒకటి. ఎనీవే, తాడిగుడ్డ లేదక్క, తడిగుడ్డ అక్క, తాడిగుడ్డ. అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకీ పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ ని అయ్యాను, అది ఇలా ఇక్కడ కష్టం గురించి అయ్యాను అని అరుస్తాడు. ఇలాగా నక్సలైట్ అయ్యాను చెప్పడు. నేను యాక్టింగ్ చేయట్లేదు, ఇక్కడ అవుతా డైలాగ్ అవుతున్నాను. ఇన్స్పిరేషన్ తీసుకోక రావు రమేష్ నుంచి 5 రూపాయలు ఇచ్చా అనుకో. 100 రూపాయలు. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది, నీకు లేదు, ఖచ్చితంగా నీకు లేదు. ఈ డైలాగ్ బాగుంటుంది. నీకు లేదు, ఖచ్చితంగా నీకు లేదు. డిజైనర్ క్లోత్స్ వేసుకుని నీకు లేదో ఏదో చెప్తాడు. బాగుంటుంది డైలాగ్. నేను కొంచెం నాకు సినిమాలో చాలా ఇష్టం డైలాగ్స్ అన్ని. డైలాగ్స్ ఉండడం సంగతేమో కానీ అక్క చదవడం మాత్రం నాకు నచ్చింది. సో అది ఎప్పుడైనా నాకు నవ్వాలనిపిస్తే నేను దగ్గరకు వచ్చి డైలాగ్స్ వస్తాక నువ్వు నాకు అసలు చదివి పెడుతూ ఉండు. కానీ ఒకటి ఆలోచిస్తే ఈ స్టోరీ చాలా వెరైటీ స్టోరీ కాదా? ఇలాగ ఒక అబ్బాయి ఉంటాడు, అతనికి నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, 2 అమ్మాయిలు ప్రేమిస్తాడు, తర్వాత ఒక విలన్ ఉంటాడు, ఆ విలన్ వల్ల సన్నట్టు చాలా ఇలాగా ట్విస్ట్ ఒక సాలిడ్ స్టోరీ లేదు. సీన్స్ అన్ని కంపైన్ చేసి సాలిడ్. ఏంటంటే ఈ నక్సలైట్ అబ్బాయికి పాపం ఫస్ట్ లో చదువుకుంటూ ఉంటాడు, డిగ్రీలు సంపాదిస్తూ ఉంటాడు, చదువుతూనే ఉంటాడు. సో కొంచెం వెరైటీ స్టోరీ అది. కొంచెం ఇంకొకటి సాడ్ సీన్ ఏంటంటే నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అప్పుడు వాళ్ళ నాన్నని ఆల్రెడీ వెళ్ళి పూసిపెట్టి వస్తే వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోతుంది, మనం మళ్ళీ వెళ్ళాలి శ్మశానానికి అంటాడు. అది చాలా గుండెలు పిండేసి డైలాగ్. అబ్బాయి పాస్ట్ కొంచెం సాడ్ పాస్ట్, అదే చెప్పాయి కదా, కొంచెం ఎమోషనల్. అది కూడా బాగుంటుంది. లైక్ ప్రకాష్ రాజు ఇంకా ఇతను జనజీవన స్రవంతిలో కలిసిపోయే ముందు ఇలా వస్తాడు, అతనేమో చొక్కా వెప్పి ఇలా వెళ్తే ఇతనేమో రెడ్ ఫ్లాగ్ తీసుకుని ఇలా అంటాడు. సో అది కూడా చాలా బాగుంటుంది. సైనస్ ఉంటుంది పాపం. వాళ్ళిద్దరు పోలీసు ఇంకా చెప్తాడు కదా మహేష్ బాబు, ఇద్దరు పోలీసు ఇంకా నక్సలైట్ గా స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ ఎండ్ లో ఇద్దరు మనుషుల్లాగా అవుతారు అని మిగులుతారు. బాగుంటుంది. సో నాకు ప్రకాష్ రాజ్ ఇష్టం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చాలా మంచిగా ఫన్నీగా బాగుంటాడు. నాకు ఎనీ మూవీ ప్రకాష్ రాజ్ ఇష్టం. ప్రకాష్ రాజ్ కి ఇష్టం. నాచురల్ గా నార్మల్ గా చేస్తాడు, రావు రమేష్ లాగా కాకుండా. అవును, ఓవరాక్షన్ చేయదు. కరెక్ట్. అక్క బ్లీడింగ్ హార్ట్ లాగా కూడా చేయడు. అండ్ ఇంకొకటి ఒక సీన్ ఉంటుంది నాకు నచ్చుతుంది, ప్రాబ్లీ లిపిక్ నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది ఆ సీన్ సారాంశమే లైక్ పర్పసే వెటకారం. సో ఇతనికి బ్రహ్మానందం వస్తారు కదా వాళ్ళ ఇంటికి, అయితే బయట పాల ప్యాకెట్లు తీసుకొని వెళ్తారు కదా, అయితే 2 పాల ప్యాకెట్లు ఉంటే అతను తీసి మా పాలు మావి మాకు ఇచ్చేయండి అంటే, ఒకైతే దోశలు పట్టండి అంటే, దోశలు దేనికంటే మీకు ఆన్సర్ కావాలా పాలు కావాలా, ఓకే పాలే కావాలి అయితే దోశలు పట్టండి అంటే పాలు కట్ చేసి ఇలా చేతిలో హాఫ్ పోస్తాడు, ఇంకొక పాల ప్యాకెట్ కట్ చేసి చేతిలో హాఫ్ పోసి మీ దగ్గర 2 ఉంటే ఒక ప్యాకెట్ నాకు ఇచ్చి అంటే, అయ్యో నాకు కట్టలేదండి, మీకు అసలు ఏమైనా బ్రెయిన్ ఉందా సుమి అంటుంటాడు. ఏమంటాడంటే ఐరామా కాదు కదా, అయ్యా అయినా మాకు తట్టలేదు సుమి. సో నాకు నచ్చుతుంది ఆ డైలాగ్. అగైన్ పోలీస్ లాగా పెట్టి ఇంత లైక్ హేడన చేయడం నాకు నచ్చదు.
అది కమీడియన్ అతను పర్పస్. కమేడియన్ బాడీ గార్డ్ పెట్టచ్చు కదా, నాకు అలాగే ర్యాండమ్ చెప్పారు. పర్సన్ పెట్టచ్చు. ఈయన ఏమన్నారు విన్నావా అని చెప్పి ఎవరుకుంటూ వెళ్ళిపోతారు. అవును, అరే అవి నేను ఏమన్నా విన్నారా అనుకుంటే ఇలాగా. సో మూవీ అంతా కామెడీ, లైక్ సీరియస్ లో పాస్ట్ సీరియస్ ఇస్తే నేను టు బి ఆనెస్ట్ నేను ఆ సీన్స్ ఎప్పుడు స్కిప్ చేసేస్తూ ఉంటా. పాస్ట్ సీన్స్ అన్ని కొంచెం గుండెలు పిండేస్తుంటాయి. మళ్ళీ ఫార్వర్డ్ చేసేసి మళ్ళీ ప్రకాష్ రాజు ఇంకా తను కలిసి వెళ్తే సీన్స్ లోంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉంటా. పాపం కొడతాడు, దాని తర్వాత గోడ గీక్కుంది అంటే గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా రాజు వస్తుంది అని అడుగుతుంది అమ్మాయి. అప్పుడు దిగుతున్నప్పుడు గీక్కుంది అంటాడు. అవును, ఆమె నిజంగా డమ్ అమ్మాయి. అవును, అమ్మాయికి అన్ని ఓకే కానీ సెకండ్ హ్యాండ్ నచ్చవట. చిన్నప్పటి నుంచి వాళ్ళ అక్కకి మిగిలిన సెకండ్ హ్యాండ్ అన్ని ఇస్తూ ఉంటారట. అందుకనే సెకండ్ హ్యాండ్ బాయ్ ఫ్రెండ్ అక్కర్లేదన్నమాట అమ్మాయికి. కానీ అలా ఉంటాడా? అమ్మాయికి బైక్ ఇచ్చి ఇదిగో సైకిల్ తీసుకో కీస్ ఇచ్చేస్తుంది. తర్వాత నేను చెప్తున్నా అంటే ఇదిగో బుక్స్ తీసుకో అని చెప్పి ఇచ్చేస్తుంది. సో ఇది కూడా బాగుంటుంది. మీరేమో మీ పెద్దమ్మాయి పెళ్ళప్పుడు ఈ చిన్నమ్మాయి ఎందుకు రాలేదు అంటే అమెరికాలో చదువుకుంటుంది, అదే అక్కడ 1,00,000 సేవ్ చేయొచ్చని మీరు పట్టుకున్నారు, ఇప్పుడు చూడండి ఇలా ఎంత కన్ఫ్యూజన్ అని చెప్పి తెలుస్తాడు. చాలా బాగుంటాయి సీన్స్ అన్ని. అవును, బాగుంటాయి. అయితే అంటాడు నీకు గర్ల్ ఫ్రెండ్ సప్లై చేయడానికి నీ పిల్లలు అన్నట్లుంది. ఎనీవే, సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్, అందుకే ఇంత ఎక్కువ మాట్లాడాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పికింగ్ దిస్ మూవీ. ఇది డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్ మూవీ. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడడానికి? సో ఇలియానా, టు బి క్వైట్ ఆనెస్ట్, నాకు యాక్టింగ్ బాగానే అనిపించింది. నాకు కొంచెం స్వాతి డబ్బింగ్ నచ్చలేదు, నాకు స్వాతి వాయిస్ నచ్చలేదు. ఐ థింక్ ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అనుకుంటా, ఎవరికి నచ్చలేదు అనుకుంటా. యా, ఇంకెవరికి చెప్పలేదు. లేదు, ఇంకా వేరే ఇంకేదో 1 or 2 మూవీస్ కూడా చెప్పినట్టుంది. అతనికి తానే చెప్పినట్టుంది లిపి. మేబీ ఇంకెవరైనా హీరోయిన్స్ చెప్పిందో తెలియదు కానీ ఈ మూవీకి కొంచెం నాకు నచ్చదు ఆ వాయిస్. లైక్ డయాగ్నలా ఐ మూలంగా అంటే డయాగ్నలా ఆ సీన్ నాకు ఎంత పిచ్చిగా అనిపిస్తుంది వాయిస్. నాకు యాక్చువల్లీ ఇలియానా చార్మంతా పోయినట్టు అనిపించింది ఆ వాయిస్ మూలంగా. అండ్ దీనికి నంది అవార్డ్స్ అలా ఏం రాలేదు. మాట్లాడండి పాపం, అంటే అవార్డ్స్ మాట్లాడండి చెప్పు. నంది అవార్డ్స్ అదేంటి నేషనల్ అవార్డ్స్ అంటే ఏం రాలేదు. కొన్ని సంతోషం అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఇలాంటివి వచ్చాయి. సో అవి చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మన యాక్చువల్లీ ఈరోజు కొంచెం బిజీగా ఉండి కామెంట్స్ చదవలేకపోతున్నాము, బట్ నాన్ తెలుగు మూవీ సజెషన్స్ మాత్రం చెప్తాము. అది చెప్పే ముందు ఈ మూవీని రికమెండ్ చేసిన వాళ్ళ పేర్లు మళ్ళీ అవుతారు. సో సాయి కిరణ్ గారు, కృష్ణ ఎం గారు, రాకేష్ యావ్ గారు, శ్రీనాథ్ వడ్డీ గారు, చిట్టిబుల్లి గారు, రిత్విక్ గారు. సో చాలా మంది అడిగారు, నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతమందికి మూవీ నచ్చినందుకు. చాలా మంది అడిగారు జల్సా మూవీ, సో అందుకని చెప్పి మేము సేవ్ చేసుకుని ఇప్పుడు చేస్తున్నాము. సో ఏదో అక్కే మూవీ తీసిన రియాక్ట్ అయిపోయింది. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 7.4. ఇంకేమైనా ఉన్నాయా లిపి, కావ్య? ఓకే, మూవీకి IMDb రేటింగ్ 7.4 out of 10. సో ఫస్ట్ నేను చెప్తాను, యాక్చువల్లీ లిపి చెప్పు. నేను 5 ఎందుకు అని నిప్పు లాంటి నిజాన్ని నేను తర్వాత చెప్తావు, నువ్వు అది కట్ చేసుకో. బట్ నేను ఒక 8 out of 10 ఇస్తాను. నేను చాలాసార్లు చూసాను ఈ మూవీని. నాకు కామెడీ సీన్స్ ఇప్పటికీ కూడా నేను చాలా చూస్తాను. జల్సా కామెడీ సీన్స్ అని చెప్పి యూట్యూబ్లో చూస్తాను. సో నేను 8 out of 10. నాకు ఇష్టమైన మూవీ. నేను ఒక 9 out of 10 ఇస్తాను. ఆ 1 point ఎందుకు కట్ చేస్తానంటే హీరోయిన్ ఎప్పుడు చులకనగా చూపించడం నాకు నచ్చదు కాబట్టి నేను 1 point కట్ చేస్తున్నాను. వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ నాన్ తెలుగు మూవీ సజెషన్స్కి వెళ్ళే ముందు ఒకటి చేద్దాం అనుకున్నాను. సో మా పాడ్కాస్ట్ ఒకటి చేసాము మేము, AR రెహమాన్స్ 90s సాంగ్స్ పాడ్కాస్ట్ ఒకటి ట్రై చేసాము. సో ఆ పాడ్కాస్ట్ కనుక మీరు ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. అంటే దాంట్లో మేము చాలా AR రెహమాన్ 90s లో వచ్చిన ట్యూన్ లేకుండా ఏం లేకుండా లిరిక్స్ లేకుండా పిచ్చిగా పాటలు పాడాము, బట్ గుర్తు తెచ్చుకున్నాము పాటల్ని. సో అది చాలా ఎంజాయ్ చేసిన పాడ్కాస్ట్. బట్ దానికి మాకు అన్ఫార్చునేట్లీ 8 subscribers మాత్రమే వచ్చారు. అది ఒకసారి చెక్ చేయండి.
ఒక క్వశ్చన్ అందరికి, మీ ఈ చూసే పీపుల్ మీ అందరిలో ఎవరికైనా అమీన్ సింగర్ ఎవరు అనేది తెలుసా? లైక్ వితౌట్ గూగుల్ సర్చ్ మీ కనుక అమీన్ పేరు కనుక తెలిస్తే ఊహకు చెప్పండి, అండ్ ఊహ నువ్వు నాకు చెప్పు. సరే, ఓకే. సో అది, అండ్ దెన్ లిపి నాన్ తెలుగు మూవీ రికమెండేషన్ కావాలంటే నేను చెప్తా ఫస్ట్. చెప్పు. సో నేను ఇండియాకి వచ్చేటప్పుడు ఫ్లైట్లో చూసిన మూవీ, యాక్చువల్లీ ముందు ఎప్పుడో చూసాను. సో మూవీ పేరు డోర్. సో డోర్ అంటే హిందీ మూవీ, ఇది థ్రెడ్ అని చెప్పి అర్థము. సో అది పాత మూవీ, చాలా పాత మూవీ, ఆయేషా టాకియా మూవీ, అండ్ చాలా మంచి మూవీ. ఎప్పుడో చూసా చిన్నప్పుడు. యా, చాలా నాకు మంచిగా అనిపించింది నాకు, చాలా మంచి మూవీ. సో ఒకవేళ డోర్ మూవీ చూడకపోతే గనక చూడండి, చాలా బాగుంటుంది. లిపి అక్కడ నువ్వు చెప్తావా లేకపోతే నేను తీసుకుని చెప్తా. నేను రీసెంట్లీ చూసిన అది కూడా పాత మూవీ పేరు ఇఫ్తెహాక్. సో చాలా ఇత్తెఫాక్ ఇత్తెఫాక్ అని ఒక మూవీ, అలా మూవీ ఉందని కూడా నాకు తెలీదు. లిపి అబ్బాయి పేరు ఏంటి? సిద్ మల్హోత్రా, ఇంకా అక్షయ్ ఖన్నా, ఇంకా యా, చాలా బాగుంటుంది ఈ మూవీ. సస్పెన్స్, చూడకపోతే చూడండి. నేను చాలా అండర్ రేటెడ్ మూవీ, సో నేను చెప్పను, కాకపోతే సస్పెన్స్ మూవీ, క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఓకే, చూస్తా. లిపి నాది మిలి. ఏ లాంగ్వేజ్? అది హిందీ మూవీ, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, చాలా బాగుంటుంది మూవీ. pretty much మూవీ మొత్తంలో తిప్పి కొడితే ఒక 2 or 3 క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ ఓన్లీ 1 క్యారెక్టర్, బట్ ఇట్స్ అ గుడ్ మూవీ టు వాచ్. నేను అది 2023 ఫిబ్రవరిలో చూసాను అనమాట. అప్పుడు నన్ను ఒకసారి వాట్ ఎవర్ నేను ఇంట్లో ఉన్నా లైక్ ఫర్ 48 hours. సో అప్పుడు నేను ఇంకా బోర్ కొట్టి ఇంకేం చేయాలి అర్థం కాక అప్పుడు చూసిన మూవీ అనమాట. సో నాకు అప్పుడు ఆ మూవీని చూసి ఓ వా అనుకుని డిస్ట్రాక్ట్ అయిపోయా. ఇట్స్ అ గుడ్ మూవీ. అండ్ అందులో అమ్మాయి పాపం చాలా బాగా చేసింది. ఓకే, చూస్తా. అండ్ అది కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఓకే, సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ జల్సా మూవీ గురించి. అండ్ ఈసారి కొంచెం లేట్ అయింది బికాస్ నేను ఇండియాకి వచ్చాను, సో కొంచెం లేట్ అయింది. బట్ ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాము. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి మా వీడియోస్ షేర్ చేసుకోండి. అండ్ వేరే పాడ్కాస్ట్ చూడాలని అనుకుంటే ప్లీజ్ కామెంట్స్లో వదలండి, అండ్ మేము అన్ని కామెంట్స్ చదువుతాము. అన్ని సజెస్టెడ్ మూవీస్ని పాడ్కాస్ట్ లాగా చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో కలుద్దాం. బాయ్.